అమోఘ వర్షుడు. ఏ వర్షుడు? అమోఘ వర్షుడు ఏదంటే రాష్ట్రకూట్లో చాలా గొప్ప. రాష్ట్రకూట్లు అంటేనే గొప్ప వాళ్ళ వంశం మొత్తం. చాలా చాలా గొప్ప వాళ్ళు వీళ్ళంతా. రాష్ట్రకూట్లో చాలా గొప్పవాడు ఎవరంటే అమోఘ వర్షుడు. అమోఘ వర్షుడు అసలు పేరు అమోఘ వర్షుడు కాదు. అమోఘ వర్షుడు అసలు పేరు ఏమంటే నృపతుంగడు. ఏ తుంగడు? మళ్ళీ ఒకసారి ఏం పేరు? ఎవరి పేరు? అమోఘ వర్షుడు. ఎందుకు గొప్పడంటే తెలంగాణలో వర్షాలు పడక కరువు కాటకాలతో ఉంటే తెలంగాణలో వర్షాలు పడాలి తల్లి బాంత అని అష్టదశ శక్తిపీఠంలో ఒక శక్తిపీఠమైన మహారాష్ట్రలోని కొల్లాపూర్ మహాలక్ష్మమ్మ వారికి తన ఎడమ చేతి వేళ్ళు కడియేసి కుండి వేసిండు. అంటే ఒక ప్రాంతం కోసం కరువు కాటం నుంచి దూరం అవడం కోసం ఆయన ప్రాణ త్యాగానికి కూడా వెనకాలే. హరిసేనుడు రాసిన హరివంశం అనే గ్రంథం ప్రకారం కూడా కొబ్బరికాయలన్నీ తల మీద పెట్టుకొని పగలగొట్టుకొని తెలంగాణ కరువు కాటకాల నుంచి దూరంగా మొక్కుకున్న గొప్ప వీరుడు శూరుడు ఎవరంటే అమోఘ వర్షుడు. అమోఘ వర్షుడు అసలు పేరు ఏ తుంగడు? అమోఘ వర్షుడు సంస్కృతంలో గొప్ప కవి. ఏ కృతంలో? ఎదలో అమోఘ వర్షుడు సంస్కృతంలో గొప్ప కవి. అమోఘ వర్షుడు గొప్ప కవి సంస్కృతంలో. మరి ప్రాకృతంలో గొప్ప కవి ఎవరు? హారుడు. హారుడు ఏ వంశం? శాతమాన వంశం. మరి అమోఘ వర్షుడు రాసిన గ్రంథాలు ఏంటి సార్ అంటే అమోఘ వర్షుడు రాసిన గ్రంథాలు కవిరాజ మార్త అనురి. వెరీ గుడ్. వన్స్ మోర్. ప్రశ్నోత్తర రత్నమాలిక నా కోసం. ఇంకొకసారి అమోఘ వర్షం బిరుదు ఏంటంటే కవిరాజు. ఏ రాజు? మరి కవిరాజు అని బిరుదు ఎంతమంది రాజులకు ఉన్నది? 4 రాజులకు. ఎంతమందికి? ఎవరెవరికి? ఆరునికి అనురి, అమోఘ వర్షునికి, సముద్రగుప్తునికి, హర్షవర్ధనికి. ఏం బిరుదు? ఇది ఏంటిది? కవి ప్లస్ రాజు. మరి రాష్ట్ర గ్రంథాలు గట్టిగా కవిరాజ మార్తనురి. ఈయన బిరుదు కవిరాజు. ఏ రాజు? కర్కుని. 1వ కర్కుని సంరక్షణలో పెరిగిండు. ఎవరి సంరక్షణలో పెరిగిండు? ఎవరు? అమోఘ వర్షుని అసలు పేరు ఏ తుంగడు? మాన్యకేటకం అనుర్రి. మళ్ళొకసారి మాన్యకేటకం అనే నగరాన్ని నిర్మించిండు. ఏ నగరాన్ని? మళ్ళొకసారి నగరాన్ని నిర్మించి మాన్యకేటకాన్ని రాజధాని చేసిండు. దేన్ని రాజధాని చేసిండు? ఎవరు? ఇప్పుడు మా రాష్ట్రకూట్ల రాజధాని ఏంటిది? ఎల్లోరు నుంచి వెళ్ళి మాన్యకేటకం నిర్మించారు. బెనకటకం ఎవరు నిర్మించారు? బెనకటకం అంటే నాసిక్ కట్టింది గౌతమపుత్ర శతకర్ణి. ఏ పుత్ర? మరొకసారి ఇప్పుడు ఎవరి గురించి చెప్తానా? అమోఘ వర్షుడు కట్టిన నగరం ఏంటిది? మాన్యకేటకం. అమోఘ వర్షుడు నిర్మించిన నగరం ఏంటిది? మరి ధాన్యకటకం అంటే ఏంటిది? ధాన్యకటకం అమరావతి. ఏవతి? ధాన్యకటకం, మాన్యకేటకం, బెనకటకం. 3 కటకాలు. నరా సార్ ఒకసారి చూడుర్రి, మంచిగా చూడుర్రి. అమోఘ వర్షుడు అనుర్రి. నా కోసం అనుర్రి. అమోఘ వర్షుడి ఆస్థాన కవులు. ఎవరు ఆస్థాన కవులు? మన అమోఘ వర్షుని ఆస్థాన కవులు అంటే ఒకటి హరిసేనుడు. ఏ సేనుడు? హరిసేనుడు రాసిన గ్రంథం ఏంటిది? హరివంశం. ఏ వంశం? మళ్ళీ ఒకసారి. మరి ఇంకో రెండోది శార్తాయానులు అనుర్రి. మరి శార్తాయానులు రాసిన గ్రంథం ఏంటంటే అమోఘ వృత్తి అనుర్రి. మళ్ళీ ఒకసారి అనుర్రి. నా కోసం అనుర్రి. మరి నెక్స్ట్ మహావీరాచార్యులు అనుర్రి. మళ్ళీ ఒకసారి నా కోసం అనుర్రి. మహావీరాచార్యులు రాసిన గ్రంథం ఏంటంటే గణిత సారం. ఏ సారం? ఎలా రాసిండు? సంస్కృతంలో. ఎలా ఏ గ్రంథం? గణిత సారం. ఏ సారం? గణిత సారాన్ని తెలుగులో రాసింది ఎవరంటే పావులూరి మల్లన్న. ఏ మల్లన్న?
ఏమల్లన్నా ఏ గ్రంథం? సంస్కృతాలు రాసింది ఎవరు? ఎవరి గురించి చెప్తానా? ఏ వంశంలో గొప్పవాడు? ఈయన అసలు పేరు ఏం పేరు? ఈయన సంస్కృతంలో ఏంటిది? ఈయన రాసిన గ్రంథాలు, ఈయన బిరుదు, ఈయన ఎవరి సంరక్షణలో పెరిగిండు? ఈయన ఏ నగరాన్ని నిర్మించిండు? రాజ్యాన్ని ఎక్కడికి మార్చిండు? ఈయన ఆస్థాన కవులు గణితం తెలుగులోకి రాసింది సులేమాన్ అనుర్రి. ఈయన ఎవరంటే అరబు యాత్రికుడు. ఏ యాత్రికుడు? సులేమాన్ అనే అరబు యాత్రికుని దృష్టిలో, సులేమాన్ అనే అరబు యాత్రికుని దృష్టిలో ప్రపంచంలో 4 గొప్ప రాజు. అందులో కూడా మరొకసారి చూద్దాం. సులేమాన్ అనే అరబు యాత్రికుని దృష్టిలో, అరబు యాత్రికుని దృష్టిలో ప్రపంచంలోనే 4 గొప్ప రాజు. ఎలా ప్రపంచంలో ఎవరెవరు? ఒకటి ఈజిప్ట్ చక్రవర్తి, 4 గొప్ప రాజులు. ఒకటి ఈజిప్ట్ చక్రవర్తి, ఒకడు గట్టిగా ఏ చక్రవర్తి? ఈజిప్ట్ చక్రవర్తి. ఒకడు ఖలీఫా, ఒకడు ఖలీఫా. మూడవది చైనా చక్రవర్తి. ఏ చక్రవర్తి? 4వది ఎవడు? అమోఘ వర్షుడు. 4వది ఎవడు? మళ్ళొకసారి అమోఘ వర్షుడు తన కుమార్తె పేరు తెలియదమ్మా, తన కుమార్తెను పాలక రాజు భూతకిచ్చి పెళ్లి చేశాడు. ఏ రాజు? పాలరాజు భూతక ఇచ్చి పెళ్లి చేసిండు. ఎవరిని? ఎవరి కుమార్తె? అమాగొచ్చి తన సోదరిని, తన చెల్లెను 7వ విష్ణువర్ధనికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అంటే శత్రుత్వం ఉన్న వాళ్ళతో మిత్రుత్వాన్ని పెంచుకున్నాడు. తన సోదరిని 7వ విష్ణువర్ధనుడికి ఇచ్చి. ఇక ఒకసారి చూడరా మా తల్లి బాంచర్ ఇటే చూడరి. మహారాష్ట్రలో కొల్లాపూర్లో మహాలక్ష్మి అమ్మవారు ఉంటుంది. తెలంగాణలో ఆలంపూర్ జోగులాంబెట్లో, మహారాష్ట్రలో కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారు. అట్లా తెలంగాణలో వర్షాలు పడాలని మహారాష్ట్ర కొల్లాపూర్ అమ్మవారికి తన బొటల వేళ్ళు కడిగేసి కుంగిలేసి. ఎవరు? రాధ. తెలంగాణలో వర్షాలు పడాలని మహారాష్ట్ర కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి తన వేలును సమర్పించింది. ఎవరు? వేలును సమర్పణ. ఇంకా తన రాజ్యంలో కరువు కాటకాలు మొత్తం పోవాలని హరిసేనుడు రాసిన అమ్మ పంచాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. తన రాజ్యంలో కరువు కాటకాలు వెళ్ళాలి, ప్రజలంతా మంచిగా ఉండాలి, ప్రజలంతా తిండి దొరకాలని హరిసేనుడు రాసిన హరివంశ గ్రంథం ప్రకారం సల్లేఖన వ్రతం ఆచరించి, అంటే కొబ్బరికాయలు కొట్టుకొని, తల మీద కొబ్బరికాయలు కొట్టుకొని చచ్చిపోయింది. సల్లేఖన వ్రతం ఆచరించి ఎంత క్షుణించి చచ్చిపోతే అంత రాజ్యం మంచుకుంటారని ఫీలింగ్ కొని ఈయన అత్యంత బాధతోని దిగమింగుకొని ప్రజల కోసం చచ్చిపోయింది. ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు చాలా తక్కువ మంది రాజు ఉంటారమ్మా. అందులో నెంబర్ 1 ఈయన. ఎవరు? హరిసేనుడు రాసిన